పరమాత్ముని యొక్క చరణాబ్జములందు విడిచిపెట్టగలిగిందని ఒకళ్ళు అంటారు. డీజే పెట్టుకొని డ్యాన్సులు చేసినా బాగా జరిగిందని ఒకళ్ళు అంటారు. పెళ్లి బాగా జరిగిందని ఒకళ్ళు అంటారు. దేవి సరస్వతి మాదే బ్రహ్మాదేవి శ్రీరామ విశ్రీరవత్ వాగ్దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య ప్రాణానాదిన్య కేశవాయ నమః. కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకసారి భూమికి నమస్కారం చేయండి. పృథివ్యాః మేరు కృష్ణ ఋషి ఊర్మో దేవత ఉదరం ఛందః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామి యోగః బ్రహ్మభూతం జగోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణే విభాగే శ్రీశైలానివార్య ప్రదేశే కృష్ణావేణ్యాం గోదావరియోర్మధ్యదేశే లక్ష్మీనివాసస్థలే పార్థివ నవరాత్రి ఉత్సవ పద్మనాయక కళ్యాణ మండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్రీహారీక చాంద్రమానేన ప్రభవాని షష్ఠీ సంవత్సరాణాం మధ్యే అంజనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే షష్ఠ్యాం శుభనిధౌ వాసరః వాసరస్తు అద్య వాసరః భృగువాసరే శుభవాసరే విశాఖా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం కూడా విశేషేణ విశిష్టాయాం శుభగీతౌ సంకల్పాన్ని క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఒకసారి చూసుకోండి. అరటి మందు వినాయకుడిగా ఒక ఫోకసిక ఒక కంకణము అన్నీ మనకి ఇచ్చినారు. అమర మందులో ఒక వైపున కలశంలో ఉండే పుష్పాన్ని తీసుకోండి. వినాయకుడికి నీళ్ళని చూసి కింద 5 సార్లు ప్రతిపదిగారు. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి, పూర్వాభూషణం సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, చందనేన కరోత్వర్ధనం సమర్పయామి, ముఖవాసార్థే స్వామికి తాంబూలం ఇస్తున్న ఒకసారి దక్షిణాం సమర్పయామి. జాగ్రత్తగా దీప పాత్రను చేతిలో తీసుకొని హారతి వినాయకుడికి చూపించండి. నీరాజనం దర్శయామి. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తే సుమంగళం. నీరాజనం దర్శయామి. సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక సంకల్పిత సర్వకార్యేషు సర్వవిధ ఆటంక నివారణ సిద్ధ్యర్థం గృహే వ్యాపారస్థలే దశవిధ లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్య లక్ష్మీ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం విద్యార్థినాం బుద్ధి కుశలత ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం విద్యా అభివృద్ధి అర్థం అఖండ సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం సర్వేషాం అన్యోన్యత ప్రీత్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం గృహే కళ్యాణ పరంపరా ప్రాప్త్యర్థం గణేశ ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మనకి ఇచ్చినటువంటి భోగచిత్రం సాక్షాత్తు వినాయకుడు వచ్చినట్టు మనసులో భావన చేసుకొని ఆ అక్షంతలను సమర్పించండి. మహాగణాధిపతి సాంగం సాయుధం సమాహనం సహస్రాభరణ భూషితం అశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహనాన్ని స్థాపయామి. ఇదాం సమర్పయామి.
సమర్పయామి. మళ్ళీ ఒకసారి అక్షరాలు రత్న సింహాసనానికి అక్షరాలను సమర్పయామి. పుష్పంతో కొద్దిగా నీళ్ళని ఒక 3 సార్లు చిన్నగా ప్రోక్షణ చల్లండి. పాదారవిందయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. నమో ప్రాణపతయే నమో గణపతయే నమో ప్రాణపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. అభిషేక స్నానం సమర్పయామి. అందరికి వస్త్రాన్ని ఇచ్చినారు. కొద్దిగా వస్త్రాన్ని ఈశ్వరీం సర్వభూతానాందాయోగపరేశ్వరం పరిమళగంధం సమర్పయామి అని అక్షతలు వేయండి. ఆ గణపతి కోపమైన కొద్దిగా పసుపును వేయండి, కుంకుమను వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాని పటవాస ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పాలు లేదా అక్షతలు గణపతిని సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గణకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం నికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరవాయ నమః. ఓం స్కందభూషయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాక్షరాన్ని సమర్పయామి. అగరబత్తి ఇచ్చిన అతని వెలిగించి ఒక్కసారి వినాయకుడికి చూపించాలి. ధూపాగ్రాపయామి. మనస్పర్జ్యురసో ధూపోదనాట్యోదనముత్తమ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిముఖ్యతాం మహాగణపతయే నమః. ధూపాగ్రాపయామి. దీపాన్ని వెలిగించిన ఒక్కసారి నమస్కారం చేయండి. దీపం సందర్శయామి. అందరికీ చక్కెర ఇచ్చిన వినాయకుడికి చక్కెరను ఆరగింపలేదు. ప్రోక్ష్య యో దేవస్య యాస్మాకం దేవో ధర్మాదిగోచరః ప్రేరయతే